సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో 14వ అధ్యాయంలో దత్తదాసునకు అభయప్రదాయం గురించి తెలుసుకుందాము. నేను కొన్ని దినములు ప్రయాణం చేసిన తర్వాత ముంతకల్లు అనే గ్రామానికి చేరాను. బాటసారులను ప్రశ్నించగా కొద్ది రోజుల ప్రయాణంతో కురువగడ్డ చేరగలమని చెప్పారు. శ్రీపాదుల వారిని భౌతికంగా ఎప్పుడు దర్శిస్తానా అని నా మనసు ఎంతో ఆవేదనగా ఉంది. ఒక చేతిలో కళ్ళు ముంతను ధరించిన వ్యక్తి ఒకడు వచ్చుచున్నాడు. నేను పండితుడను కాకపోయినా బ్రాహ్మణుడనైన కారణాన ఎంతో కొంత ఆచారమును పాటించువాడను కాబట్టి ఆ కళ్ళు వాసన నాకు ఎంతమాత్రము ఆమోదయోగ్యము కాని కారణాన నేను పయనించే దిశలోనే ఆ వ్యక్తి వచ్చుచుండుట నాకు వేదనగా అనిపించింది. శ్రీపాదుల వారి నామమును ఉచ్చరించుచు ఒడివడిగా నడుచుచున్నాను. నాకంటే వేగంగా ఆ వ్యక్తి నా దరికి చేరాడు. నేను దరిచేరుటకు వచ్చుచుండగా నా నుండి దూరమొగటకు ప్రయత్నం సలుపుట భావ్యమా అని అతడు ప్రశ్నించాడు. అంతట పోయి, నీవెవడవు, నాతో నీకేం పని అని నేను అన్నాను. దానికి అతడు బిగ్గరగా నవ్వాడు. గుప్పుమని కళ్ళు వాసన వచ్చుచున్నది. నేనెవడనో తెలుసుకొనుటకు ముందు నీవెవడివో, ఎందుండి వచ్చితివో, నీ పయనం ఎక్కడికో తెలుసుకొనుట యుక్తమనెను. కళ్ళు నమ్ముకున్నవాడు కూడా ఈ ప్రాంతముల వేదాంత సంభాషణ చే సమర్థులు కాబోలు అనుకున్నాను. దారిన పోయే వారందరినీ అతడు బిగ్గరగా పిలిచి తన వద్దకు రమ్మన్నాడు. ఇంతలో కొంత గుంపు అక్కడికి చేరింది. అంతటా కళ్ళు నమ్ముకునే వ్యక్తి ఇట్లా అన్నాడు. అయ్యా, నేను ఈ ప్రాంతంలో కళ్ళు తీసుకుని అమ్ముకునేవాడను, ధర్మబద్ధంగా జీవించేవాడను. నాకు తాటి చెట్టే కల్పవృక్షం. నేను చెట్టునెక్కి కళ్ళు తీసుకుని వచ్చినంత వరకును ఈ బ్రాహ్మణుడు చెట్టు క్రింద నా కొరకు వేచి ఉన్నాడు. నేను బ్రాహ్మణుడనైనను కళ్ళు త్రాగుటకు అలవాటు పడితేననియు చెల్లించుటకు పైకము తన వద్ద లేదనియు కాస్త కళ్ళు పోసి పుణ్యమును పొందవలసిందనియు కోరాడు. నేను సరే అన్నాను. నేను కళ్ళు పోయేటకు సిద్ధపడినంతలో మనుష్య సంచారం ఎక్కువగా ఉండుట గమనించి నలుగురి ఎదుట కళ్ళు త్రాగినచో తన బ్రాహ్మణత్వముకు కళంకము ఏర్పడుతుందని వద్దంటున్నాడు. నేను వాగ్దాన భంగమును అనరించిన మహాపాపినవుతాను. మా కులస్థలకు అది అమృతంతో సమానము. అంతటి అమూల్యమైన కళ్ళును బ్రాహ్మణులకు త్రాగుటకు పోసినడలా విశేష పుణ్యం లభించును కదా అని ఆశతో ఉన్నాను. నా ఆశలని ఈ బ్రాహ్మణుడు వమ్ము చేయుచున్నాడు. పూజ్యులైన మీరు ఈ బ్రాహ్మణులకు ధర్మోపదేశం చేసి నేను పాతకిని కాకుండా కాపాడవలసింది అన్నాడు. అక్కడ ప్రోగుపడిన వారందరూ కళ్ళు గీసుకుని జీవించు గౌడ కులస్థులైనందున తమ సాటి కులస్థుని మాటకు ఎక్కువ విలువనిచ్చారు. నాకు బలవంతంగా కళ్ళు త్రాగించారు. తదుపరి వారందరూ తలా ఒక దారిలో వెళ్ళారు. నాకు కళ్ళు త్రాగించిన విచిత్ర వ్యక్తి కూడా ఎటో పోయాడు. నేను నాలో ఇట్లు కుమిలిపోసాగాను. ఉత్తమమైన బ్రాహ్మణ జన్మనెత్తి నీచమైన కళ్ళును సేవించాను. అవతారవర్ణ్యుడైన శ్రీపాదుని సందర్శనమునకు పోవచ్చు కళ్ళు త్రాగాను. నా బ్రాహ్మణత్వము మంట కలిసింది. పరమ పవిత్రులైన శ్రీపాదుల వారి ముఖమును ఎట్లు చూడగలను? నా కర్మ ఇట్లు కాలినది. విధి బలీయమైనది. నా నొసటన విధి ఈ రకముగా వక్రలిపిని లిఖించి ఉండ మరో విధముగా ఎట్లా జరుగుతుంది? నాకు అడుగులు తడబడసాగాయి. నా ముఖము నుండి దుస్సహమైన కళ్ళు వాసన వస్తుంది. శరీరమున కొంత మైకము క్రమ్మింది. నా దురదృష్టమునకు నేనే బాధపడుతూ శ్రీపాదుల వారి నామోచ్చరణ చేసుకొనుచూ నడుచుచున్నాను. మార్గమధ్యమున ఒక పర్ణశాల గోచరించినది. అది తపోభూమి వలె కనిపించుచున్నది. అందులో ఎవరో మహాత్ములుందురని తోచినది. మహాత్ముల దర్శనమునకు నేను అయోగ్యుడనని భావించాను. ఆ పవిత్ర తపోభూమిలో అడుగిడుటకు నాకు మనస్కరింపలేదు. అందులోనూ కళ్ళు త్రాగిన ఈ స్థితిలో పవిత్ర ఆశ్రమ ప్రవేశము కూడా బహునింద్యమని తలచాను. నేను ఆ దారిన పోవుచుండగా వెనక నుండి ఒక వ్యక్తి చప్పట్లు చరుచుచు, ఓయి శంకరభట్టు, ఆగు, నిన్ను తమ ఆశ్రమమునకు తోడుకొని రమ్మని దత్తానంద స్వాముల వారి ఆజ్ఞ అని ఉచ్చైస్వరమున పలికెను. దైవలీలకు ఆశ్చర్యపడి నేను ఆగాను. నన్ను ఆ వ్యక్తి దత్తానంద స్వాముల వారి ఎదుట నిలిపారు. కరుణ వర్షించు నేత్రములతో శ్రీ స్వామి నన్ను శీఘ్రముగా స్నానం చేయ ఆజ్ఞాపించారు. స్నానానంతరము
మధురములైన ఫలములు నొసంగారు. నేను భుజించిన తర్వాత శ్రీ స్వామి నన్ను పిలిచి ఇట్లు పలికారు. నాయనా, దత్తాత్రేయుల వారి నవావతారమైన శ్రీపాద శ్రీవల్లభుల వారికి నీ యందు ఎంతటి కారుణ్యము! వారు తమ అమృత హస్తములచే నీ చేత అమృతమునే త్రాగించారు. వారిని నీవు కళ్ళు గీసుకొను గౌడ కులస్థుడని భావించావు. వారు నీకిచ్చిన అమృతమును కళ్ళుగా భ్రమించావు. ఎంతటి విడ్డూరము అన్నారు. నాకు తల తిరిగినంత పనైంది. నేను చూస్తున్న విశ్వమంతా నా కాళ్ల ముందే క్రమంగా అదృశ్యమవుతున్నట్లు తోచింది. ఆ తరువాత అనంత చైతన్య శక్తి మహాసాగరం యొక్క తరంగముల వలె నాపై ఎగిసిపడినట్లు అనుభూతమైంది. అనంతమైన ఆ సత్తాయందు అత్యంత హేయమైన అత్యల్పమును అయిన నా అహంకార రూపమైన జీవాత్మ కనుమరుగైంది. నేను అనున్నది ఏమిటో తెలియలేని ఒకానొక దివ్యానందంలో నేను మునిగిపోయాను. నాలోని పరిమితమైన నేను అనేది నశింపగా ఈ సమస్త సృష్టి కేవలం స్వప్నం వలె కనిపించసాగింది. ఇంతలో శ్రీస్వామి నాపై మంత్రజలమును ప్రోక్షించారు. పవిత్ర భస్మమును నా నుదుటిపై తమ దివ్యహస్తములతో అద్దారు. నేను ప్రకృతిస్థుడనయ్యాను. కొద్ది క్షణముల పాటు నేను దివ్యానందమును అనుభవించాను. ప్రకృతస్థుడనైన వెంటనే నేను స్థూలతత్వంలోనికి కూరుకుపోయితునని తెలుసుకున్నాను. శ్రీ స్వామి ఇట్లా పలికారు. ఒకానొక జన్మమందు నీవు గౌడకులస్థుడవు, మిక్కిలి కళ్ళును సేవించువాడవు. నీ వ్యక్తిత్వమునందలి అంతరాంతరములలో నీకు కళ్ళు త్రాగవలననడి కోరిక మిగిలి ఉన్నది. శ్రీపాదుల వారి అనుగ్రహమే లేకపోయిన ఎడల ఏదో ఒక రోజున నీవు కళ్ళు త్రాగొట్టుకు అలవాటు పడిపోయి పతనమయ్యేవాడవు. శ్రీపాదుల వారిది అమృత దృష్టి. నీ జాతకమునందు అనేక గండాంతరములు కలవు. వారు తమ అమృత దృష్టితో నీకు తెలియకుండానే వాటిని పరిహరించుచున్నారు. శ్రీ గురువుల మహిమను వర్ణించుట ఎవరితరము? వారి మహిమను వర్ణించు సందర్భమున వేదములే మౌనం వహించాయి. అంతా నేను ఇలా అన్నాను. అయ్యా, శ్రీ గురుని మహిమా విశేషాలను తెలియగోరుచున్నాను. తెలుసుకున్నా కొలది ఇంకా తెలుసుకోవాలి అనేది ఉత్సుకత ఎక్కువవుతున్నది. శ్రీ గురుడు పదే పదే తాను నరసింహ సరస్వతి నామమున అవతరించేదని చెప్తున్నారు. వారి లీలలలోని అంతరార్థములను తెలుసుకొనటానికి ఉత్సాహంగా ఉన్నది. అందుకు స్వామిట్లా పలికారు. నాయనా, వేద ఋషుల యొక్క తత్వాన్వేషణ ప్రధాన లక్ష్యము ఆధ్యాత్మికమైన అంతఃసత్యము. వారి నిగూఢ శబ్దములలో అత్యంత ప్రధానమైనది ఋతము అనగా సత్యము. ఇది ఏ ఆత్మసత్యము, వస్తు సత్యము. దీనిని వారు కర్మకాండకు అనుసారముగా వ్యాఖ్యానం చేయనప్పుడు సత్యమనియు, యజ్ఞమనియు, జలమనియు, అన్నమనియు రకరకాలుగా చెప్పారు. అదే విధముగా సరస్వతీ శబ్దము కూడా మిక్కిలి విశిష్టమైనది. సరస్వతీ నది అంతర్వాహిని. దీనిని వర్ణించినప్పుడు సత్యవాక్కులను ప్రబోధించునదిగాను, ఋత ప్రబోధమును గావించునదిగాను, భావనా సమృద్ధమైన చైతన్యమును ప్రబోధించునదిగాను, మహార్ణవమును తెలియచెప్పుతున్నదిగాను, మన యొక్క చిత్తములను ప్రకాశింపచేయనదిగాను చెప్పబడినది. కావున శ్రీగురుడు ఒకానొక ప్రబోధక శక్తి, ప్రబోధీనా ప్రవాహము. వారిది సత్యవాణి. మన చిత్తములను వారు తేజోవంతమనురించెదరు. పరమ సత్యమును, అంతర్జ్ఞానమును వారు మనలో నెలకొల్పుతురు. వేదమునందు యజ్ఞము అనేది అంతఃప్రవృత్తికి బాహ్య చిహ్నము. యజ్ఞముల ద్వారా మానవులు తమకు చెందిన దానిని దేవతలకు అర్పించేరు. దానికి ప్రత్యుపకారముగా దేవతలు వారికి గోగణమునిచ్చెదరు. గోగణములనగా తేజస్సు యొక్క సంపద. అశ్వములనిచ్చెదరు. అశ్వములనగా శక్తి సంపద. అదే విధముగా వారు మనకు తపశ్శక్తులను కూడా ప్రసాదిస్తారు. వేదములందరి నిగూఢార్థములు యోగ్యులైన వారికి మాత్రమే తెలియపరచటానికి అత్యంత రహస్యముగా నుంచబడినాయి. యజ్ఞ కార్యములందు ప్రధాన పదార్థము ఘృతము. దీనికి వ్యాఖ్యార్థమును చూసిన ఎడల వెన్న కాచిన నెయ్యి అయితే ఘృత శబ్దమునకు దీప్తి అని మరొక అర్థమున్నది. వేదమందు గో శబ్దమునకు వెలుగు అనే అర్థమున్నది. అశ్వము శక్తికిని, ఆత్మబలమునకును, తపశ్శక్తికిని ప్రతీక. ఋషులు తమ మంత్రములలో గోవు ముఖస్థమయ్యున్న యశ్వరూపమును వరముగా కోరారు. అనగా తేజస్సుచే నడిపింపబడు ఆధ్యాత్మిక శక్తి సమూహమును ఋషులు కాంక్షించుచున్నారు. అనగా గో కిరణములచే పురోగమింపబడు అశ్వశక్తులని దీని అర్థము. ఋషులు పుత్రులను, సంతతిని కాంక్షించుచు ఎన్నో మంత్రాల ద్వారా ప్రార్థన చేసినట్లు కనిపిస్తారు. అయితే దీనిలో ఒక అంతరార్థం ఉన్నది.
పుత్రోత్పత్తి అనునది అంతఃశక్తి జనకమునకు సంకేతము. దీనికే వారు అగ్ని స్వయముగా మనకు పుత్రుడే జన్మించుచున్నాడని, అగ్ని యజ్ఞమున పుట్టిన సుతుడని, విశ్వాగ్నిగా అతడు పితరులకు జనకుడనియు వర్ణించారు. అదేవిధంగా సలిలము, ఉదకము అనేవి కూడా సంకేతార్థములోనే వాడబడాయి. సలిలం అప్రకేతం అనగా చైతన్యరహితమైన సముద్రము అనగా దైవత్వము అంతర్లీనమయ్యున్న జడాబ్ది అను చీకటి సముద్రము నుండి తన స్వకీయ శక్తి వలన దివ్యత్వము రూపుదాల్చుచున్నదను అర్థములో వాడారు. దీనినే మహాసముద్రమని కూడా వర్ణించారు. ఋషులు ఒకానొక సూక్తములో సరస్వతి తన అంతర్జ్ఞాన కిరణములలో ఊర్ధ్వ సలిలమును మనకు గోచరింపచేయుచున్నదన్నారు. వేదమునందు చెప్పబడిన సప్త స్రోతస్వినులకు కూడా అంతరార్థమున్నది. అవి స్వర్గ విభూతులు. పరాశర మహర్షి సలిలములందు వసించు జ్ఞానమును విశ్వప్రాణమని చెప్పియున్నారు. గోవులను హరించు దోపిడీ గాండ్రను వృత్రులని దస్యులని పేర్కొన్నారు. వృత్రుడు తేజస్సును అనగా గోవులను సలిలములను పరమసత్యమును ఊర్ధ్వ చైతన్యమును ఆచ్ఛాదించి రహస్యముగా తన స్వాధీనమందించుకొను రాక్షసుడు. ఇటువంటి నీచకృత్యములను ననగూర్చునట్టి శక్తులే వృత్రులు. వీరే దస్యులు వీరే ధస్యులు తమశక్తులు సత్యజ్ఞానమును అన్వేషించు వారికి ప్రబల విరోధులు. నాయన, శ్రీ మహావిష్ణువు హిరణ్యకశ్యపుని సంహరించుటకు ఔదంబర వృక్షం యొక్క కొయ్య స్తంభం నుండి నరసింహస్వామిగా ప్రత్యక్షమయ్యారు. ప్రహ్లాదుని రక్షించారు. ప్రహ్లాదుడు రాజయ్యాడు. కొంతకాలం తర్వాత 2 ముక్కలుగా విరిగిన ఆ కొయ్య స్తంభము చిగుర్చుటను ఆరంభించింది. అచ్చట ఔదంబర వృక్షము రూపొందింది. ప్రహ్లాదుడు విస్మితుడై ఆ ఔదంబరమును పూజింపసాగారు. శ్రీ దత్తాత్రేయుల వారు ఒకనాడు ఆ ఔదంబర మూలమున ధ్యానస్థిలే దర్శనమిచ్చారు. ప్రహ్లాదునకు జ్ఞానబోధ చేశారు. ప్రహ్లాదునకు ద్వైత సిద్ధాంతమునందు ఆసక్తి ఉండుటను గమనించిన దత్తులు కలియుగమున యతి వేషధారియవై దీన జనోద్ధారణ చేయగలవనియు ద్వైత సిద్ధాంతమును ప్రచారం చేయగలవనియు ఆశీర్వదించారు. పరమ పవిత్రమైన ఔదుంబరము మనుష్యాకృతిని దాల్చి శ్రీ దత్తుని చరణ కమలములపై పడి తనకు కూడా వరమిమ్మని కోరాడు. అంతటా శ్రీ దత్తులు, ప్రతి ఔదుంబర మూలమునందున నేను సూక్ష్మరూపముగా ఉంటాను. నీ నుండి నరసింగాకృతి వెలువడిన కారణమున కలియుగమునందు నరసింగ సరస్వతి నామము వహించి అవతరించెదరని వాగ్దానం చేశారు. ఇదంతయు పైంగ్య బ్రాహ్మణమునందు వర్ణింపబడినది. ఈ పైంగ్య బ్రాహ్మణము ప్రస్తుతము సప్తమహర్షుల తపోభూమి అయిన హిమాలయమునందలి శంబల గ్రామ పరిసరలందు మాత్రమే నిలిచియున్నది. మిగతా చోట్ల లుప్తమైపోయినది. ఉన్నావా లేదా అనే ప్రశ్న ఉదయించినప్పుడు తాను ఉన్నానని తెలియజెప్పుటకు జడమైన స్తంభం నుండి ఆవిర్భవించిన ఆవేశ అవతారము శ్రీ నరసింహస్వామి. అదేవిధంగా కలియుగమునందలి జనులు కల్మషచిత్తులై దైవమున్నాడా లేడా అనే కుతర్కములు చేయమనడు. తాను ఉన్నానని రుజువు చేయుటయేగాక ప్రహ్లాదుని రక్షించిన రీతి భక్త సంరక్షణ చేసేదను అనుటకు సూచనప్రాయముగా వారు నరసింగ సరస్వతి నామమును అవతరించెదరు. అంతటా నేను ఇట్లా అన్నాను, అయ్యా, మీరు శ్రీ పీఠికాపురమున శ్రీపాదులు వారిని దర్శించితిరా? వారి బాల్య లీలలను వినుటకు మనసు ఉవ్విళ్ళూర్చున్నది అన్నాను. శ్రీ స్వామి ఇట్లా చెప్పసాగారు, నాకు చిన్నప్పటి నుండి నత్తి ఉండేది. అందరూ నన్ను హేళన చేసేవారు. దీనికి తోడు ఒక వింత జబ్బు సోకింది. నాకు 5వ సంవత్సరం నుండి ఈ జబ్బు ఉద్భవం అవుతుంది. 1 సంవత్సరం గడిచేసరికి 10 సంవత్సరముల వయసు పెరిగేది. నాకు 10 సంవత్సరముల వయసు వచ్చినాటికి 50 సంవత్సరాల పైబడి వృద్ధుని కుండు లక్షణాలన్నీ రాసాగాయి. శ్రీ పీఠికాపురమున శ్రీ బాపనార్యుల ఆధ్వర్యములో యజ్ఞం జరుగుచుండెను. బ్రాహ్మణులకు మంచి సంభావనలు ఇవ్వబడుచుండెను. విద్వత్తు కలిగిన వారలకు భూరి దక్షిణలు ఇయ్యబడుచుండెను. శ్రీపాదుల వారి మహిమా విలాసములను కరుణాకరుణిగా విని ఉండుటచే మా నాయన నన్ను కూడా యజ్ఞమునకు తీసుకుని పోయెను. శ్రీపాదుల వారి వయస్సు 6 సంవత్సరములకు మించదు. యజ్ఞమునకు అవసరమైన ఘృతము సేకరింపబడిను. ఆ ఘృతమునంతను ఆ ఒక వృద్ధ బ్రాహ్మణుని అధీనమున ఉంచారు. అతడు లోభియే కాక దురాశపరుడు. ఘృతమునందలి 1 వంతు భాగమును తన ఇంట రహస్యముగా దాచివేసి మిగతా 3 వంతుల భాగమును మాత్రమే
యజ్ఞ కార్యక్రమమునకు యాగస్థలికి పంపెను. యజ్ఞము ప్రారంభమాయెను. ఘృతము సరిపోదని యాజ్ఞికులు తలపోశారు. అప్పటికప్పుడు ఘృతమును సేకరించుట కష్టసాధ్యమైన పని. యజ్ఞమునకు ఎటువంటి విఘ్నము కలుగుట అందరికీ చింతాజనక విషయమైంది. శ్రీ బాపనార్యులు ప్రశాంతవదనముతో శ్రీపాదుల వారిని అవలోకించారు. అంతట శ్రీపాదుల వారిట్లా అన్నారు: నా ధనమును అపహరింపవలనని కొందరు దొంగలు రాజ్యాధికారమును చేపట్టే యోచన చేయుచున్నారు. నా పేరిట ఈ పీఠికాపురములో గొప్ప దర్బారు ఏర్పాటు కానున్నది. నా ధనమును అపహరించదలచిన వారిని లోనికి రానిచ్చెదను. వారు ఆ ధనమును తీసుకుని బయటకు వచ్చినప్పుడు ద్వారము వద్ద రహస్యంగా నిలబడి దుడ్డు కర్రతో ఒక్కటి వేసెదను. దానితో కొందరు అక్కడికక్కడ చస్తారు. మరికొందరు నా ధనమును విడిచిపెట్టి పలాయనము చిత్తగిస్తారు. నా ధనమును అపహరించు వారి ఇంట జ్యేష్ఠ పత్ని సమేతముగా శనేశ్చరుని నివేశింపమని ఆజ్ఞాపించెదను. శ్రీపాదుల వారి మాటలు ఎవరికీ అర్థం కాలేదు. భవిష్యత్తులో ఎప్పుడో జరగబోవు సంఘటనల గురించి చెబుతున్నారు అనుకున్నారు. ఇంతలో శ్రీపాదుల వారు ఆ వృద్ధ బ్రాహ్మణుని పిలిచి తాళపత్రముపై ఈ విధముగా వ్రాయించారు: అమ్మా గంగమ్మ తల్లి, యజ్ఞ నిర్వహణకు అవసరమైన ఘృతమును ఇయ్యవలసినది. నీ బాకీని మా తాతగారైన శ్రీ పైండ వెంకటప్పయ్య శ్రేష్ఠి తీర్చగలరు. ఇది శ్రీపాద శ్రీ వల్లభుల ఆజ్ఞ. ఈ లేఖను వెంకటప్పయ్య శ్రేష్ఠికి చూపించారు. వారు అంగీకరించారు. ఈ లేఖను తీసుకుని ఆ వృద్ధ బ్రాహ్మణునితో సహా నలుగురు పాద గయా తీర్థమునకు వెళ్ళారు. ఆ లేఖను ఆ తీర్థరాజమునకు సమర్పించారు. తాము పట్టుకుని వెళ్ళిన పాత్రలోనికి నీటిని సంగ్రహించారు. వేద మంత్రములతో ఆ నీరు యాగస్థలికి తోయబడింది. అందరినూ చూచుండగానే ఆ నీరు ఘృతముగా మారింది. యజ్ఞము పరిసమాప్తమయ్యను. అనుకున్న మాట ప్రకారము శ్రేష్ఠి అదే పాత్ర నిండుగా ఘృతమును పాద గయాతీర్థమునకు సమర్పించెను. ఘృతము పోయిచుండగా అది నీరుగా మారిపోయెను. మా నాయన నా దుస్థితిని శ్రీపాదులకు విన్నవించారు. కొంచెం సేపు ఆగుడు, మీ అబ్బాయి జబ్బును నివారించదును, నత్తిని కూడా పోగొట్టదును. ఒక గృహము దహనము కావలసి ఉన్నది. దానికి ముహూర్తమును నిర్ణయింపవలను అన్నారు. వారి విధానములు అనూహ్యములు. ఇంతలో వృద్ధ బ్రాహ్మణుడు వచ్చెను. ఘృతమును అపహరించినందులకు ఏమైనా కీడు వాటిలునాయని అతడు లోలోన చింతించుచుండెను. తను ఘృతమును అపహరించిన విషయమును శ్రీపాదునికి విన్నవించిన మంచిదేమో అని ఒకపరి యోచించుచుండెను. ఏదైనను శ్రీపాదుని దర్శనము వలన మంచే జరుగునని దృఢ నిశ్చయమునకు వచ్చెను. వారిద్దరి మధ్య రసవత్తరమైన చర్చ జరిగెను. శ్రీపాదులు ఇట్లా అన్నారు: తాత, నీవు ముహూర్తములను నిర్ణయించుటలో దిట్టవు కదా. ఒక గృహమును పరశురామ ప్రీతి గావింపవలను. దానికి తగిన ముహూర్తమును నిర్ణయింపవలసింది. అంతటా వృద్ధ బ్రాహ్మణుడు ఇట్లానెను: గృహ నిర్మాణమునకు శంకుస్థాపనకు ముహూర్తములుండును గాని గృహ దహనములకు ముహూర్తములుండవు. శ్రీపాదులు ఇట్లా అన్నారు: చౌర్యము చేయుటకును గృహ దహనములు చేయుటకును ముహూర్తములు ఎట్ల లేకుండును? అటువంటి ముహూర్తములున్నట్లు నేను వినలేదు. ఒకవేళ అటువంటి ఏమైనా వ్యర్జ్యములు దుర్ముహూర్తములు వంటి వర్జిత సమయములలో జరుగునేమో తెలియదు. అయిన ఎడల ఇప్పుడు అటువంటి వర్జిత సమయమేమైనా జరుగుచున్నదా? ఇప్పుడు ఖచ్చితముగా అటువంటి సమయమే జరుగుచున్నది. తాత, ఎంత శుభవార్త చెప్పితివి. పరమ పవిత్రమైన యజ్ఞం కోసం సేకరించబడిన ఘృతమును ఒక ధూర్తుడు అపహరించెను. అగ్నిదేవునికి ఆకలి తీరలేదు. ధర్మబద్ధముగా తనకు చెందవలసిన ఘృతముతో పాటు ఆ ఇంటిని కూడా దహనం చేసి ఆకలిని తీర్చుకొంచున్నాడు. అగ్నిదేవుడు ఆనందముతో గంతులు వేయుచున్నాడు. ఆ మాటలు వినినంతనే ఆ వృద్ధ బ్రాహ్మణుని ముఖము వివరణమాయెను. కొద్దిసేపట్లో అతని గృహము భస్మీపటలమయ్యెను. భస్మము గావించబడిన గృహము నుండి భస్మమును తీసుకుని రావలసినదని ఆ వృద్ధ బ్రాహ్మణుని శ్రీపాదుల వారు ఆదేశించారు. శ్రీపాదుల వారు అనుగ్రహించి వరదానము చేయుటలోనూ ఆగ్రహించి నష్టములు కలుగజేయుటలోనూ సమర్థులని గ్రహించిన ఆ వృద్ధ బ్రాహ్మణుడు వినయముతో ఆ భస్మమును తీసుకుని వచ్చెను. ఆ భస్మమును నీరుగల పాత్రలో వేసి నన్ను త్రాగమని శ్రీపాదులు ఆజ్ఞాపించారు. ఈ విధముగా 3 రోజుల పర్యంతము చేయమన్నారు. మేము శ్రీ బాపనార్యుల ఇంట అతిథులుగా నున్నాము. నా నతితో పాటు దేహమునందున్న విచిత్ర వ్యాధి కూడా నా నుండి తొలగిపోయింది. నేను స్వస్థుడనయ్యాను. శ్రీపాదుల వారు తమ దివ్య వరద హస్తమును నా మస్తకముపై నుంచి శక్తిపాతము చేసి ధన్యుని చేశారు. తదుపరి ఇట్లన్నారు: ఓయి, ఈనాటి నుండి నీవు దత్తానందుడని పేర ప్రసిద్ధు అయ్యేడవుగాక. గృహస్థాశ్రమము స్వీకరించి లోకులకు ధర్మబోధ చేసి తరించెదవుగాక. నీవును ఈ వృద్ధ బ్రాహ్మణుడును పూర్వజన్మమున కలిసి వ్యాపారం చేయుచుండెడివారు.
వ్యాపారమునందు వైశ్యములు పొడమి ఒకరినొకరు హవనము చేయుటకు ప్రయత్నించుచుండెడివారు. ఒకరినొకరు హననము చేయుటకు ప్రయత్నించుచుండెడివారు. ఒకానొక దినమున ఈ వృద్ధ బ్రాహ్మణుని ఇంటికి వచ్చి ప్రేమతో పాయసమును త్రాగించితివి. ఆ పాయసమునందు నీవు విషమును కలిపిన విషయము తెలియక ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఆ పాయసము త్రాగి మరణించెను. నీకు తెలియకుండా ఆ వృద్ధ బ్రాహ్మణుడు అదే సమయమున కొందరు కూలివాండ్రను నియోగించి నీ గృహమును నిప్పంటింపజేసెను. నీ గృహము కాలి భస్మమయ్యెను. గృహమునందలి నీ భార్య కూడా సజీవ దహనము చెందెను. ఇంటికి వచ్చిన నీవు సర్వస్వమును కోల్పోయిండుటను చూసి గుండె నొప్పితో మరణించితివి. నీవు గతంలో విషప్రయోగం చేసిన కారణమున ఈ జన్మలో వింత వ్యాధికి లోనైతివి. నీ గృహమును పూర్వజన్మమున ఆ వృద్ధ బ్రాహ్మణుడు దహనం చేయించిన కారణమున అతని గృహము ఈ జన్మమున భస్మీపటలం కావించబడినది. మీ ఇరువురును కర్మబంధముల నుండి ఈ లీల ద్వారా విముక్తులను చేసి తిని శ్రీపాదుల వారి అనుగ్రహమును పొంది నేను ఇంటికి తిరిగి వచ్చి తిని వేద శాస్త్రములందు పండితుడనైతిని. ఆ వృద్ధ బ్రాహ్మణునకు శ్రీ నరసింహవర్మ నూతన గృహమును నిర్మించి ఇచ్చెను. శ్రీపాదుల వారి ప్రమేయముతో మా ఇరువురి కర్మబంధములు విచ్ఛేదమవుటచే అనంతకాలమున ఇరువురకును మేలు మాత్రమే జరిగెను. వారి లీలలు దివ్యలీలలు. వృద్ధ బ్రాహ్మణునకు నూతన గృహము సిద్ధించెను. నాకు వ్యాధి నశించి నత్తి కూడా పోయి పండితుడనైతిని. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఆధ్వర్యంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామము యజ్ఞము వంటిదయ్యెను. శివుడు లేకుండా చేయబడిన దక్షయజ్ఞము రణరంగముగా రూపొందెను. ఇందలి ధర్మ సూక్ష్మమును గుర్తెరుగుట మంచిది. నాయన శంకరభట్టు సకల దేవతలను తేజస్సంభూతులు. అదితి అనంతరూపిణి. ఆమె యొక్క సంతానము దేవతలు. మానవుని ప్రవృద్ధికిని పురోగమనముకును వారే కారకులు. దేవతలు నరునికి తేజస్సునిచ్చువారు. మానవుని ఆత్మపై దివ్య చైతన్య సంపదను వర్షించువారు. వారు సత్యపోషకులు. దివ్య లోకమునకు నిర్మాతలు. మానవుల సంపూర్ణ మోక్షమునకు అవ్యాజానందమును విఘ్నములు కలిగించు దుష్టశక్తులను జోడించువారు. ఋషులు దేవతల సాక్షాత్కారము పొంది వారి వివిధ కార్యకలాపములను పరిశీలించిన తరువాత వారిని రకరకముల నామములతో వర్ణించారు. వేదములందు వాడబడిన పదములు విశేషార్థమును కలిగినవి. అశ్వమను శబ్దమునకు గుర్రము అని లౌకికార్థము. అయితే వేద ఋషులు మాత్రము కొంత జడ చైతన్యమును మరికొంత మనశ్చైతన్యమును ప్రదర్శించు ప్రాణాయామ చైతన్యమునకును జాజశక్తికి జీవశ్వాస శక్తికి అశ్వం సంకేతము. ఇది క్రియాయోగ రహస్యము. ఔషధులు పశువులు మొదలైన జీవరాశుల వలనే వాగ్రూపములు కూడా కేవలము మానవ బుద్ధిచే కల్పితములు అయినవి కానే కావు. అవి సజీవములైన జననోపచయ సంభూతములు. కొన్ని మూల బీజములనదగిన శబ్దముల వలన అవి పుట్టినవి. అవి ప్రవృద్ధమైన సజీవ నినాదములు. ఆ ధాతువుల అసంఖ్యాక సంతానమే బహుదా అభివృద్ధి నొంది విభిన్న వర్గములుగా విడిపోయి వేరువేరు జాతులు వంశములు కుటుంబములుగా వృద్ధి చెందాయి. పదముల సంవ్యూహములందు ఒక్కొక్క దానికిని ఒక సమాన ప్రకాండము మానసిక తత్వచరిత్ర కలదు. వేద ఋషులు పరిభాషలో భాషను మొదట కల్పించినది వాయువును అగ్నియును ఇంద్రుడు మాత్రం కాదు. ప్రాణేంద్రియముల ప్రవృత్తుల నుండియే మనస్సు ఉద్భవించినది. మానవుని యొక్క ఇంద్రియములు సాహచర్య ప్రతీకారములను అనుసరించి మాత్రమే మనోబుద్ధి నిర్మించబడినది. ఈ పరిణామ క్రమపద్ధతి ప్రకారమే ప్రాణేంద్రియ చైతన్యములను అనుసరించి భాషా బోధనా ప్రయోగము అనునది పరిణమించినది. నాయన, దేవతలందరూ మంత్రస్వరూపములు. ఈ జగత్తు అంతయును దైవాధీనమయ్యున్నది. అటువంటి దేవతలు మంత్రాధీనులయ్యున్నారు. ఆ మంత్రములు సద్బ్రాహ్మణుల అధీనములయ్యున్నవి. అందుచేత బ్రాహ్మణులు భూమి మీద దేవతలయ్యున్నారు. శబ్దములు వాటి పుట్టుకలో సామాన్యముగా పంచేంద్రియముల చేత గ్రహింపదగిన వెలుగు, గమనము, స్పర్శ, శీతోష్ణములు, విస్తృతి, బలప్రయోగము, వేగము, గమనము మొదలైన అత్యంత స్వల్ప పరిమితి గల ప్రాథమిక భావములను నివేదించుటకే మానవులకు ఉపయోగింపబడును. అయితే అతని సేముషి వికసించిన కొలదిని క్రమముగా భాషలో భావ వైవిధ్యము నిశ్చితత్వము పెంపొందును. అనగా అస్పష్టత నుండి నిశ్చితమైన నిశ్చితత్వమును, భౌతికమైన అంశముల నుండి మానసిక అంశములు, వ్యక్త విషయముల నుండి అవ్యక్త భావనలు, ఈ విధముగా భాష అభివృద్ధి చెంది పురోగమించును. పవిత్ర గ్రంథ పఠనము విశేష ఫలదాయకము. నీవు శ్రీపాదుల వారి దివ్య చరితమును వ్రాయుటకు ఉద్దేశింపబడిన వాడవు.
నీవు దానిని సంస్కృత భాషయందు రచించినను అది కాలాంతమున శ్రీపాదుల వారి మాతృభాష అయిన తెలుగును అనువదింపబడినను పారాయణం చేయటం వలన కలుగు ఫలితము మాత్రము ఒకటే. వారి దివ్య చరితమును ఎవరు ఎక్కడ పఠించుచున్నను వారు తప్పక సూక్ష్మరూపమున అచ్చటనే ఉండి వినెదరు. దీనికి తార్కాణముగా ఒక కథను చెప్పెదను, సావధానముగా ఆలకింపుము. శ్రీపాదుల వారు 7 వర్షముల ప్రాయము గల వారైరి. వారికి వేదోక్త విధి విధానమున ఉపనయనము జరిగినది. ఆ రోజులలో సంపన్న గృహస్థుల ఇళ్లలో ఇటువంటివి జరిగినప్పుడు ఎంతో సంభ్రమం ఉండేది. శ్రీ బాపనార్యుల వారి ఆనందమునకు మితయే లేదు. అయితే పీఠికాపురమునందుండు దత్తదాసుడను మాలదాసరికి ఈ మహోత్సవం చూసు యోగము లేదు. అతడు పంచమ జాతికి చెందినవాడైనందున ఈ అవకాశము కలగలేదు. అతడు తన జాతి వారందరినీ తన ఇంటికి ఆహ్వానించి దత్త చరిత్రమును వినిపించదమని చెప్పాను. వారందరూ ఎంతో ఆసక్తితో వారి ఇంటికి చేరారు. అతడు ఇట్లా దత్త చరిత్రము చెప్పనారంభించాడు. పూర్వయుగములందు అనసూయ మాతకును అత్రి మహర్షికిని కుమారుడుగా అవతరించిన ఆ పరంజ్యోతియే ఈనాడు కలియుగములో శ్రీపాద శ్రీవల్లభ రూపమున మన పీఠికాపురములో అవతరించెను. ఆ మహాప్రభువునకు నేడు ఉపనయనము జరిగెను. ఉపనయన అనంతరము దివ్య తేజో విరాజితుడై మన ప్రభువు భాషించుచుండెను. దీన జనోద్ధారకుడైన ఆ ప్రభువునకు నిత్య శ్రీరస్తు నిత్య శ్రీ మంగళము అగును కాక. ఇంతకంటే శ్రీ గురుని గురించి చెప్పుటకు అతని వద్ద ఏ రకమైన పాండిత్యమును లేదు. అతడు ఇదే కథను పదే పదే చెప్పుచుండెను. వినివారలు కూడా తన్మయులై వినుచున్నారు. ఈ రకంగా 53 సార్లు జరిగెను. దత్తదాసుపై శ్రీపాదుల వారి అమృత దృష్టి పడినది. ఉపనయనానంతరం శ్రీపాదుల వారు అక్కడున్న బ్రాహ్మణ్యముతో తాను మాలదాసరి ఇంటికి వెంటనే పోవలసి ఉన్నదన్నారు. శ్రీ బాపనార్యుడు కారణమడిగారు. విశుద్ధ అంతఃకరుణుడైన దత్తదాసు నా చరిత్రను వినిపించుచున్నాడు. అతడు ఒక పరి చెప్పినది ఒక అధ్యాయముగా భావించిన 53 అధ్యాయములు పూర్తయినట్లు భావింపవలను. నా చరిత్రను 53 అధ్యాయములు శ్రద్ధగా పూర్తిగా చేసిన వారికి ఇవ్వవలసిన సబ్జెక్ట్ ఫలితమును వెంటనే అతనికి ఇవ్వవలసి ఉన్నది అని శ్రీపాదుల వారు అన్నారు. శ్రీపాదుల వారు దత్తదాసు వద్దకు పోవుటకు బ్రాహ్మణ్యము అనుమతినివ్వలేదు. అంతటా క్రోధావేశంతో శ్రీపాదులు ఇట్లా అన్నారు. మీరు ఎవరినైతే పంచములని నీచజాతి వారిని క్రౌర్యంతో అణిచివేయుచున్నారో వారి అందే నా కటాక్షము మెండుగా నుండి రాబోవు శతాబ్దంలో ఉన్నత స్థితిలో నుందురు. రాబోవు శతాబ్దంలో మీ బ్రాహ్మణ్యమునందలి అధికాంశము సేవకా వృత్తిని అవలంబించి కర్మభ్రష్టులు అయ్యెదరు. నా వచనములు శిలాశాసనముల వంటివి. వాటి యందు ఒక్క అక్షరమైనను మార్చుటకు వీలుండదు. అయితే మీ బ్రాహ్మణ్యమునందు ఎవరైనను ధర్మబద్ధులై జీవించుచు దత్తభక్తిని కలిగిన ఎడల కంటికి రెప్పవలే కాపాడేదను. శ్రీపాదుల వారి క్రోధావేశమును జననీ జనకులు శాంతింప ప్రయత్నించారు. కొలదిసేపటికి వారు శాంతులై మౌనమును అవలంబించారు. సరిగ్గా ఇదే సమయంలో దత్తదాసునింట శ్రీపాద శ్రీవల్లభులు తమ దివ్య మంగళ స్వరూపంతో దర్శనమిచ్చారు. వారు ప్రేమతో సమర్పించిన మధురములైన పండ్లను స్వీకరించారు. వారిచ్చిన క్షీరమును ఎంతో ప్రేమతో గ్రోలారు. వారు స్వయముగా తమ దివ్యహస్తములతో మిఠాయిని పంచారు. దత్తదాసునింటనున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించారు. నాయన శంకరభట్టు, చూసితివా శ్రీపాదుల వారి దివ్య ప్రేమ. వారు భావన మాత్ర సంతుష్టులు. వారికి కుల గోత్రాదులతో కానీ మరే విధమైన భౌతికములైన విషయములలో కానీ ప్రమేయమే లేదు. దత్త ప్రసాదమును అంత్యకులజుడు సమర్పించినను దానిని భక్తితో స్వీకరింపవలను. అలక్ష్యం చేసిన ఎడల కష్ట నష్టములకు గురియగును. శ్రీపాదులు భక్తులకు తెలిపిన 12 అభయవాక్యాలు. శ్రీపాదుల వారు దత్తదాసునింట పలికిన వచనములను శ్రద్ధగా ఆలకింపుము. నా చరిత్ర పారాయణము చేయు ప్రతిచోట నేను సూక్ష్మరూపమున ఉందును. మనోవాక్కాయ కర్మలచే నాకు అంకితమైన వారిని నేను కంటికి రెప్పవలే కాపాడుదును. శ్రీ పీఠికాపురమున నేను ప్రతినిత్యము మధ్యాహ్న సమయమున భిక్ష స్వీకరించెదను. నా రాక దైవ రహస్యము. సదా నన్ను ధ్యానించు వారి కర్మలను అవి ఎన్ని జన్మ జన్మాంతరముల నుండి ఉన్నవి అయినా భస్మీపటలము గావించదను. అన్నమో రామచంద్ర అను అలమటించిన వారికి అన్నమిడిన ఎడల నేను తప్పక ప్రసన్నుడనయ్యదను. నేను శ్రీపాద శ్రీవల్లభుడను. నా భక్తుల ఇంటిలో మహాలక్ష్మి తన సంపూర్ణ కళలతో ప్రకాశించును. నీవు శుద్ధాంత కరుణుడవేని నా కటాక్షము సదా నీ యందు ఉండును. నీవు ఏ దేవతా స్వరూపమును ఆరాధించినను, ఏ సద్గురువును ఆలంబనగా చేసుకొన్నను నాకు సమ్మతమే.
నీవు చేయు ప్రార్థనలు అన్నీయును నాకే చేరును. నా అనుగ్రహము నీవు ఆరాధించు దేవతా స్వరూపము ద్వారా నీ సద్గురు ద్వారా అందజేయబడును. శ్రీపాద శ్రీ వల్లభుడనిన పరిమితమైన ఈ నామరూపము మాత్రమే కాదు, సకల దేవతా స్వరూపములను సమస్త శక్తులను అంశలుగా కలిగిన నా విరాట్ స్వరూపము అనుష్ఠానము ద్వారా మాత్రమే నీవు తెలుసుకొనగలవు. నాది యోగ సంపూర్ణ అవతారము. మహాయోగులు, మహాసిద్ధ పురుషులు నన్ను సదా ధ్యానించెదరు. వారందరూ నా యొక్క అంశలే. నీవు నన్ను ఆలంబనముగా చేసుకునే ఎడల నేను నీకు ధర్మ మార్గమును కర్మ మార్గమును బోధించెదను. నీవు పతితుడవు కాకుండా సదా నేను కాపాడెదను. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 14వ అధ్యాయము సంపూర్ణము. జై గురుదత్త. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర.